హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ ఎడ్యుటైన్. దిస్ ఈస్ నిఖిత. సో ఎట్ లాస్ట్ టెట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఐ హోప్ అందరు మంచిగా రాశారనుకుంటున్నా. ఎందుకంటే పేపర్ మోడరేట్గా వచ్చింది, నాట్ టూ ఈజీ, నాట్ టూ హార్డ్. ఎస్, మంచిగా రాశారని అనుకుంటున్నా. టెట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది, బట్ డిఎస్సి ఉంది, దాని గురించి కూడా ప్రిపేర్ అవుదాం. సో ఫస్ట్ అయితే మనం కే చూద్దాము. ఇదైతే అథెంటిక్కి కాదు, ఫైనల్కి కాదు, జస్ట్ మనకు ఆన్సర్స్ మన నాలెడ్జ్ ప్రకారం ఎంత ఉందో అదే. గవర్నమెంట్ ఏ కీ ఇస్తుందో అదే ఫైనల్. జస్ట్ మనకు ఒక అవేర్నెస్ కోసమే ఈ ఆన్సర్ చెప్తున్నాను. సో దీస్ ఆర్ నాట్ ది ఫైనల్ ఆన్సర్స్. సో దిస్ ఈజ్ నాట్ ది ఫైనల్ కీ. సో స్టార్ట్ చేస్తే చూద్దాం. ఫస్ట్ సిడిపి. A child is denied admission into class 8 in neighborhood school. State whether the act of school is appropriate as per the RT Act 2009. దీనికి ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఏ రీజన్ మీద స్టూడెంట్ యొక్క అడ్మిషన్ డెనీ చేయదన్నట్టు, అంటే క్యాన్సిల్ చేయదన్నట్టు. ఆప్షన్స్ ఇద్దాము. ద స్కూల్ కెన్ డెనీ ద అడ్మిషన్ యాజ్ ది చైల్డ్ అప్రోచ్ ది స్కూల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్. ఏ టైంలో వచ్చినా చైల్డ్ని జాయిన్ చేయించుకోవాలి స్కూల్లో. ద చైల్డ్ కెన్ డెనీ అడ్మిషన్ యాజ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఈజ్ రికమెండెడ్ ఓన్లీ అప్ టు ప్రైమరీ లెవెల్. ప్రైమరీ లెవెల్కి మాత్రమే అది ఉంది కాబట్టి ఏంటి అడ్మిషన్ని క్యాన్సిల్ చేసుకోవాలని ఇది. ద స్కూల్ కెన్ డెనీ అడ్మిషన్ యాజ్ ద చైల్డ్ ఈజ్ నాట్ మీటింగ్ ది స్టాండర్డ్స్ ఆఫ్ ది స్కూల్. ఇది అస్సలు కాదు. ద స్కూల్ కెనాట్ డెనీ అడ్మిషన్ యాజ్ ది చైల్డ్ ఈజ్ ఎంటైటిల్ ఫర్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. మనకు తెలిసిందే ఆర్టీ యాక్ట్ ప్రకారం 6 to 14 years వరకు చైల్డ్ అనేది ఈ స్కూల్లో ఏ టైంలో రావచ్చు. ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎనీ క్రైటీరియా స్కూల్ షుడ్ నాట్ డెనీ ది అడ్మిషన్ ఆఫ్ ది చైల్డ్. ఏ రూల్ ప్రకారం, ఏ క్రైటీరియా ప్రకారం కూడా అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేయొద్దు. ఎప్పుడు రాని ఆ స్టూడెంట్ ఎలా అయినా ఉండని, ఏ బ్యాక్గ్రౌండ్ నుండి రాని, ఏ స్టేట్ నుండి రాని, ఏంటి అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేయొద్దు. సో ఇక్కడ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 4. Question number 2. According to NCF 2005, critical pedagogy facilitates students to make collective decisions in this way. ఆప్షన్స్ ఇద్దాం. బై రీడింగ్ టెక్స్ట్ బుక్స్ రీడ్ చేసి మాత్రమే కాదు. యాజ్ పర్ ది వ్యూస్ ఆఫ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, అది కాదు. త్రూ ఓపెన్ డిస్కషన్ అండ్ రికగ్నైజింగ్ మల్టిపుల్ వ్యూస్ బై ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఏ టీచర్, కాదు. ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఎందుకంటే అదే కొంచెం పాజిటివ్ ఉంది అండ్ అప్రోప్రియేట్ ఉంది కాబట్టి సెకండ్ క్వశ్చన్ది ఆప్షన్ 3. Question number 3. One of the following is an example of affective learning. One of the following is an example of an affective learning. చూద్దాం ఆప్షన్స్. Demonstrating proper technique in playing cricket, displaying empathy and understanding towards others, memorizing and reciting a poem, solving complex mathematical equations. ఆప్షన్ 3 and 4 అయితే మనము ఈజీగా క్యాన్సిల్ చేయొచ్చు. 1 and 2లో చూస్తే మాత్రం ఇవి రెండిట్లలో కొంచెం దగ్గరగా అనిపించేది మాత్రం ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 మైట్ బీ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఎందుకంటే అక్కడ డెమాన్స్ట్రేషన్ చూపిస్తుంది కాబట్టి, డెమాన్స్ట్రేషన్ అంటే ఓన్లీ టీచరే ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తుంది, జస్ట్ స్టూడెంట్స్ ప్యాసివ్ ఉంటారు అందులో. సో అక్కడ అఫెక్టివ్ లెర్నింగ్ అనేది జరగదు అని అనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ 2 మైట్ బీ ది కరెక్ట్ ఆన్సర్. సో థర్డ్ క్వశ్చన్కి సెకండ్, డిస్ప్లేయింగ్ ఎంపతి అండ్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ అదర్స్, ఇతరుల పట్ల అవగాహన, సహానుభూతిని ప్రదర్శించడం మైట్ బీ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ అఫెక్టివ్ లెర్నింగ్. సో ఆప్షన్ 3కి second option is the correct answer. Fourth question. This type of forgetting occurs when new information interferes with the recall of previously learned information. నేను ప్రీవియస్ క్లాసెస్ మెమొరీ గురించి చెప్తుంటే రెట్రోయాక్టివ్ అండ్ ప్రోయాక్టివ్ గురించి చెప్పాను. మనం పాతది గుర్తు చేసుకోవడంలో కొత్తది వచ్చి మనల్ని ఇంటర్ఫియర్ చేసింది అనుకోండి, దట్ ఈజ్ రెట్రోయాక్టివ్. ప్రోయాక్టివ్ అంటే మనం కొత్తది నేర్చుకునేటప్పుడు పాత విషయం మనల్ని డిస్టర్బ్ చేస్తే అది ప్రోయాక్టివ్ అన్నట్టు. సో హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ రెట్రోయాక్టివ్ ఇంటర్ఫియరెన్స్. ఫోర్త్ క్వశ్చన్కి థర్డ్. ఇక్కడ క్వశ్చన్ ఆప్షన్ చూడండి, ఏ సెట్ బుక్ నెంబర్ కోడ్ కాదు, క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చూడండి. సో ఇక్కడ దీనికి రెట్రోయాక్టివ్ ఇంటర్ఫియరెన్స్ ఇది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ద ఫ్యాక్టర్ దట్ హ్యాస్ మినిమల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, ప్రీవియస్లీ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఇన్ బోత్ కాంటెక్స్ట్, ద డైవర్సిటీ ఇన్ లెర్నింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్, సిమిలారిటీ ఆఫ్ కాంటెక్స్ట్ అండ్ టాస్క్, లెర్నర్స్ మోటివేషన్ అండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఇవన్నిటిలో చూస్తే ఆప్షన్ 3, 4 మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్లో దే మైట్ నాట్ అంటే రోల్ ప్లే చేస్తాయి, బట్ విచ్ హ్యాస్ మినిమల్ ఇన్ఫ్లుయెన్స్, ఏది తక్కువగా ప్రభావం చూపే కార్యక్రమం అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ 1, 2 కొంచెం సిమిలర్గా అనిపిస్తున్నాయి కాబట్టి ఏమో ఆప్షన్ 1, ఐదర్ ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 2 మైట్ బి ది కరెక్ట్ ఆన్సర్. చూడాలి. ఆప్షన్ 1, 2లో ఏదైనా అవ్వచ్చు.
ఫిఫ్త్ క్వశ్చన్లో మూవింగ్ ఆన్ సిక్స్త్ వన్ ఏంటి, ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఐఈపీ ఈజ్ అన్ ఎడ్యుకేషనల్ అప్రోచ్ దట్ aims to design common instruction and environment to meet the ends of all special learners present in a class. Option 2 focuses exclusively only on the academic achievement and test scores. Option 3 provides separate educational plan based on child's special needs. Option 4 excludes children with disabilities from the general educational system totally. Option 4 అనేది మనం ఈజీగా క్యాన్సిల్ చేయొచ్చు. సో ఆప్షన్ 2 కూడా క్యాన్సిల్ చేయొచ్చు, ఎందుకంటే అకాడమిక్ అచీవ్మెంట్ స్టూడెంట్స్ మీద టెస్ట్ స్కోర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఫోకస్ చేసేది అది అసలు నెగిటివ్ కిందకి వస్తుంది కాబట్టి వీ కెన్ క్యాన్సిల్ ఇట్. సో ఆప్షన్ 1 and 3లో చూస్తే ఆప్షన్ 1 మైట్ బి ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 6కి ఆప్షన్ 1 మనకి ఫైనల్ ఏది వస్తుందో అదే కదా. సో క్వశ్చన్ నెంబర్ 6కి 1 మైట్ బి ది కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, a child learns to walk by falling, getting up, walking and again falling and getting up repeatedly. The principle of development involved here: cumulative, spiral, cephalocaudal, proximodistal. ఒక పిల్లవాడు పడిపోవడం, లేవడం, నడవడం, మరలా పదే పదే పడిపోవడం, లేవడం ద్వారా నడకను నేర్చుకుంటాడు. ఇక్కడ ఇమిడి ఉన్న వికాస సూత్రం. ఇక్కడ ఎట్లా అంటే అన్ని స్పైరల్ అంటే సీరియల్గా జరుగుతుంది, ఒకళ్ళే అంటే వాట్ ఐ సే స్పైరల్కి ఇక్కడ తక్కువ అవకాశం ఉంటుంది మనకి. సెఫలోకాడల్ అంటే తెలుసు, హెడ్ టు టో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ప్రాక్సిమోడిస్టల్ అంటే ఫ్రమ్ సెంటర్ టు పెరిఫెరీ జరుగుతుంది. ఇక్కడ మ్యాక్సిమమ్ ఆప్షన్ మనకి ఏది అప్రోప్రియేట్ అనిపిస్తుంది అంటే ఆప్షన్ 1 క్యూబులేటివ్, ఎందుకంటే ఒకదాని నుండి ఒకటి సంచితంగా జరుగుతుంది కాబట్టి ఆప్షన్ 1 విల్ బి ది కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 7కి క్యూములేటివ్. క్వశ్చన్ నెంబర్ 8, అకార్డింగ్ టు పియాజెట్ అసిమిలేషన్ రిఫర్స్ టు. అసిమిలేషన్ అంటే తెలిసిందే, యాడింగ్ న్యూ స్కీమాస్ ఇంటూ అవర్ ఎగ్జిస్టింగ్ స్కీమాస్. ఇక్కడ ఆప్షన్ 1 ప్రాసెస్ ఆఫ్ అబ్జర్వింగ్ అండ్ ఇమిటేటింగ్ అదర్స్ బిహేవియర్ కాదు. ప్రాసెస్ ఆఫ్ రీఇన్ఫోర్సింగ్ బిహేవియర్ త్రూ రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్ కాదు. ఇన్కార్పొరేటింగ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఎగ్జిస్టింగ్ మెంటల్ స్కీమాస్, ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మోడిఫైయింగ్ ఎగ్జిస్టింగ్ అంటే చెప్పాను నేను, మ్యానిపులేటింగ్ అన్నా మోడిఫైయింగ్ అన్నా ఇట్లాంటి కీవర్డ్స్ వస్తే దాన్ని అకామిడేషన్ కిందకి తీసుకోవాలి మనం, బట్ నాట్ అసిమిలేషన్. సో ఇక్కడ యాడింగ్ అన్నా ఇన్కార్పొరేటింగ్ అన్నా ఇట్లా వర్డ్స్ వస్తే వాటిని మనం అసిమిలేషన్ అంటాము. సో క్వశ్చన్ నెంబర్ 8కి ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, విచ్ ఈజ్ ఇన్కార్పొరేటింగ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఎగ్జిస్టింగ్ మెంటల్ స్కీమాస్. క్వశ్చన్ నెంబర్ 9, ద నాన్ డైరెక్టివ్ అప్రోచ్ ఆఫ్ కౌన్సిలింగ్ వాజ్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ కార్ల్ రోజర్స్. ఇది ఆప్షన్ నెంబర్ 2 9th నాన్ డైరెక్టివ్ అప్రోచ్ కార్ల్ రోజర్స్. క్వశ్చన్ నెంబర్ 10, a teacher assesses different aspects of students' development like conduct, interest, personality, gross and fine motor abilities, learning, etc. In this case, the teacher is assessing the development of the students in these domains. ఇక్కడ మనకు తెలిసిందే కాగ్నిటివ్ అంటే మొత్తం హెడ్కి సంబంధించి, సైకోమోటర్ అంటే మన యాక్టివిటీస్కి కానీ మన హ్యాండ్స్కి సంబంధించింది, అఫెక్టివ్ అంటే మన హార్ట్కి సంబంధించింది. ఇక్కడ అన్ని క్రైటీరియాస్ కనబడుతున్నాయి మనకి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అయినా, వాళ్ళ పర్సనాలిటీ అయినా, వాళ్ళ ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్స్ అయినా, వాళ్ళ యొక్క స్టూడెంట్స్ డెవలప్మెంట్, కండక్ట్ గురించి అయినా అన్ని క్రైటీరియా వస్తుంది కాబట్టి ఆప్షన్ 4 మైట్ బీ ది కరెక్ట్ ఆన్సర్. 10th క్వశ్చన్కి ఇక్కడ కాగ్నిటివ్, సైకోమోటర్ అండ్ అఫెక్టివ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, డైవర్జెంట్ థింకింగ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై. డైవర్జెంట్ థింకింగ్, కన్వర్జెంట్ థింకింగ్ అని ఉంటుంది మనకి. ఆప్షన్ నెంబర్ 1 ఏంటంటే జనరేటింగ్ మల్టిపుల్ సొల్యూషన్స్ ఆర్ ఐడియాస్ టు ఏ ప్రాబ్లమ్. ఆప్షన్ నెంబర్ 2 ఫాలోయింగ్ ఏ స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కాదు ఇది, ఎందుకంటే డైవర్జెంట్ థింకింగ్ అంటే ఎక్కువ క్రియేటివిటీ ఉన్న పీపుల్లో ఉంటుంది. వాళ్ళు ఎట్లా అంటే ఒక క్వశ్చన్కి ఆ క్వశ్చన్ని ఎన్ని మల్టిపుల్ వేస్లో మనం సాల్వ్ చేయొచ్చు, ఒక ప్రాబ్లమ్కి ఎన్ని ఐడియాస్తోని మనం సాల్వ్ చేయొచ్చు అనేది డైవర్జెంట్ థింకింగ్. అంటే వేరే వేరే ఏంటి పర్స్పెక్టివ్స్ నుండి వాళ్ళు ఆలోచిస్తారు అన్నట్టు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఫైండింగ్ ద సింగిల్ కరెక్ట్ సొల్యూషన్ రాంగ్ ఆన్సర్. ఫోకసింగ్ ఆన్ లాజికల్ రీజనింగ్ అండ్ డిడక్టివ్ థింకింగ్ కూడా తప్పే. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, జనరేటింగ్ మల్టిపుల్ సొల్యూషన్స్ ఆర్ ఐడియాస్ టు ఏ ప్రాబ్లమ్. సో క్వశ్చన్ నెంబర్ 11కి ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12, from the following the parenting style that is characterized by high levels of warmth and support along with clear and consistent rules. దీనికైతే authoritative. సో authoritative is the correct answer. Question number 12కి 4th one is the correct answer. Next question number 13, the method that involves self-reflection and examination of one's own thoughts and experiences. ఇది ఇంట్రోస్పెక్షన్ అంటే మనకి మనం ఒకరి స్వంత ఆలోచనలు, అనుభవాలు, స్వీయ ప్రతిబింబాలను పరీక్షించుకునే పద్ధతి. అంటే మనకి మనంగా సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ అంటున్నారు కదా. సో ఇక్కడ ఇంట్రోస్పెక్షన్ ఈజ్ ది
కరెక్ట్ ఆన్సర్. అబ్జర్వేషన్ కాదు, ఇంటర్వ్యూ కాదు, కేస్ స్టడీ కూడా కాదు. సో క్వశ్చన్ నెంబర్ 13కి ఆప్షన్ 1 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14 ఏంటి? గెస్టాల్ట్ సైకాలజీ యాజ్ అన్ అప్రోచ్ టు లెర్నింగ్ ఎంఫసైజెస్. ఆప్షన్ నెంబర్ 1, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ స్టిమ్యులి అండ్ రివార్డ్స్ ఆన్ బిహేవియర్. Option number 2, the organization and perception of information as a whole. Option number 3, the role of innate cognitive structures in learning. Option 4, the importance of observational learning and modeling. ఇక్కడ ఆప్షన్ 2 మైట్ బి ది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే అన్నిటిని చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది కొంచెం అప్రోప్రియేట్గా ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ మైట్ బి కరెక్ట్ ఆన్సర్. బట్ చూడాలి ఫైనల్కి వచ్చినాక. దీస్ ఆర్ నాట్ ది ఫైనల్ ఆన్సర్స్. 14th అయితే సెకండ్ మైట్ బి ది కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 15కి పోతే, ద స్పైరల్ కరికులం సజెస్ట్ దట్. స్పైరల్ కరికులం అంటే ఏం సజెస్ట్ చేస్తుంది? టీచర్ షుడ్ ప్రొవైడ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ డెమాన్స్ట్రేషన్స్. టీచర్సే చేసినాక మరి చిల్డ్రన్ ఎందుకు? సో ఇట్ ఈస్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్. కాన్సెప్ట్స్ అండ్ టాపిక్స్ షుడ్ బి రివిజిటెడ్ అండ్ బిల్డ్ అపాన్ ఓవర్ టైమ్. లెర్నింగ్ షుడ్ బి ఆర్గనైజ్డ్ ఇన్ ఎ లీనియర్ అండ్ సీక్వెన్షియల్ మేనర్ కాదు. ఇన్స్ట్రక్షన్ షుడ్ ఫోకస్ సోలీలీ ఆన్ ది యాక్విజిషన్ ఆఫ్ బేసిక్ స్కిల్స్ కాదు. సో ఇక్కడ అన్నిటిని అబ్జర్వ్ చేస్తే అప్రోప్రియేట్గా ఉండేది మాత్రం ఆప్షన్ 2, కాన్సెప్ట్స్ అండ్ టాపిక్స్ షుడ్ బి రివిజిటెడ్ అండ్ బిల్డ్ అప్ ఆన్ ఓవర్ టైమ్. సో 15th అయితే ఆప్షన్ 2 మైట్ బి ది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే అన్ని ఆప్షన్స్ని చూస్తే అయితే సెకండ్ది అప్రోప్రియేట్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 16కి పోతే, ద ఎలిమెంట్స్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ టీచింగ్ ఇంక్లూడ్ ఫాలోయింగ్ ఏ రిజిడ్ అండ్ ఫిక్స్డ్ లెసన్ ప్లాన్ కాదు. ఇంప్లిమెంటింగ్ ఇన్స్ట్రక్షన్ బేస్డ్ ఆన్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ డ్యూరింగ్ క్లాస్ రూమ్ టీచింగ్, సెట్టింగ్ ఆబ్జెక్టివ్, సెలెక్టింగ్ కంటెంట్ అండ్ ఆర్గనైజింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, రియాక్టింగ్ టు స్టూడెంట్స్ ఇమీడియట్ నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ 1, 2 మనం డైరెక్ట్ క్యాన్సిల్ చేసేస్తే 16th క్వశ్చన్లో ఎయిదర్ థర్డ్ వన్ ఆర్ ఫోర్త్ వన్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉన్నది మనకైతే. బట్ మేజర్గా అన్ని కీస్ని చూస్తేనైతే థర్డ్ ఆప్షన్ ఇస్తున్నారు. బట్ చూడాలి ఏమవుతుందో. థర్డ్ ఆర్ ఫోర్త్ ఆప్షన్ అయితే ఒక కరెక్ట్ ఆన్సర్ మనకు కనబడుతుంది. 17th క్వశ్చన్, ఏ వెల్ ప్లాన్డ్ లెసన్ హెల్ప్స్ టీచర్స్ టు. ఏ వెల్ ప్లాన్డ్ లెసన్ హెల్ప్స్ టీచర్స్ టు facilitate student engagement and active learning, avoid the need for formative assessments and feedback, maintain strict control and discipline in the classroom, ensure that all students achieve high grades and scores. ఇక్కడ మనం ఆప్షన్ 3 and 4 ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకంటే స్ట్రిక్ట్ ఉండొద్దు క్లాస్ రూమ్లో, హై గ్రేడ్స్ మీద ఫోకస్ చేయొద్దు, స్కోర్స్ మీద ఫోకస్ చేయొద్దు. సో ఆప్షన్ 1 and 2లో చూస్తే వెల్ ప్లాన్డ్ లెసన్ ఏం చేస్తుందంటే పిల్లలకి, సో ఇక్కడ అవాయిడ్ ది నీడ్ ఫర్ ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్ అంటే లెసన్ మనం మంచిగా ప్లాన్ చేసుకున్నంత మాత్రాన ఫార్మేటివ్ అసెస్మెంట్ ఉండాలని లేదు, ఫీడ్బ్యాక్ ఉండాలని లేదు. ఫీడ్బ్యాక్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ని బట్టే మనం నెక్స్ట్ క్లాస్లో వాళ్ళకి ఇంకా ఎలా చెప్తే బాగుంటుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ని ఫీడ్బ్యాక్ని అవాయిడ్ చేయమని అడిగారు. సో ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఇక్కడ 17th క్వశ్చన్కి ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఫెసిలిటేట్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ అండ్ యాక్టివ్ లెర్నింగ్. క్వశ్చన్ నెంబర్ 18కి వెళ్తే, అన్ అట్రిబ్యూట్ ఆఫ్ ఏ గుడ్ ఫెసిలిటేటర్ ఇన్ టీచింగ్ ఈజ్. అన్ అట్రిబ్యూట్ ఆఫ్ ఏ గుడ్ ఫెసిలిటేటర్ ఇన్ టీచింగ్ ఈజ్ ప్రమోషన్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ కంపారిజన్ అమాంగ్ స్టూడెంట్స్, రిజిడ్ కంట్రోల్ అండ్ డిసిప్లిన్ కాదు, సెకండ్ ఆప్షన్ ఉట్టినే తీసేయచ్చు. ఎంపతి అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇండివిజువల్ నీడ్స్ మైట్ బీ. స్ట్రిక్ట్ అడెరెన్స్ టు ఏ ఫిక్స్డ్ అండ్ ఇన్ఫ్లెక్సిబుల్ టీచింగ్ స్టైల్. ఆప్షన్ 4 ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సో క్వశ్చన్ 18లో ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్లో మనకు ఒక కరెక్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బట్ కాంపిటీషన్ అనేది పిల్లల మధ్య ఉండాలనేది, ప్రమోట్ చేయాలనేది మైట్ బీ రాంగ్. చూడాలి ఏమవుతుందో. సో ఆప్షన్ 1 and 3లో అయితే కంపల్సరీ కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, ఎయిదర్ 1 or 3. సో క్వశ్చన్ నెంబర్ 18లో 1 కావచ్చు, థర్డ్ ఆప్షన్ కూడా కావచ్చు. క్వశ్చన్ నెంబర్ 19, వైగోట్స్కీస్ కాన్సెప్ట్ ఆఫ్ ది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ రిఫర్స్ టు. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఉంది మనకి ఆప్షన్ నెంబర్ 4. ఆప్షన్ నెంబర్ 4, ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఏ చైల్డ్ కెన్ డూ ఎలోన్ అండ్ వాట్ ది చైల్డ్ కెన్ డూ విత్ ది హెల్ప్ ఆఫ్ అన్ అడల్ట్. అంటే ఎవరు ఒక మోర్ నాలెడ్జబుల్ అదర్ వాళ్ళ యొక్క హెల్ప్తోని ఎంత చేయగలుగుతారు అండ్ వాళ్ళ ఓన్గా ఎంత చేయగలుగుతారు అనేది దిస్ ఈజ్ ది ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20, Erik Erikson psychosocial stage of 3 to 6 years is characterized by the central conflict of. ఇది ఆప్షన్ నెంబర్ 2, initiative versus guilt. క్వశ్చన్ నెంబర్ 20కి ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 21,
ఫిజికల్ అండ్ మోటార్ డెవలప్మెంట్ ఇన్ ఇన్ఫాన్సీ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై. సో ఇక్కడ 21 క్వశ్చన్కి ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్, విచ్ ఈస్ గ్రాస్ అండ్ ఫైన్ మోటార్ స్కిల్ డెవలప్మెంట్ సచ్ యాజ్ క్రాలింగ్ అండ్ గ్రాస్పింగ్. అంటే వాళ్ళ యొక్క మోటార్ డెవలప్మెంట్ ఎంత డెవలప్ అయింది పిల్లల్లో ఇన్ఫాన్సీలో అనేది ఏ క్యారెక్టర్స్ వల్ల మనం వాళ్ళని చెప్పగలుగుతాము. సో ఇక్కడ అన్ని ఆప్షన్స్ చూసుకుంటే మనకు ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. Question number 22. A student of class 7 is following rules of the school to maintain social order, though not satisfied with the said rules. The student is in this level of Kohlberg's moral development. దీనికి డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు మనకి, ఎందుకంటే సోషల్ రూల్స్ గురించి వచ్చింది అయితే మనకి కాన్వెన్షనల్లో. సో దాంట్లో ఫోర్త్ స్టేజ్ కన్వెన్షనల్ లెవెల్. సో క్వశ్చన్ నెంబర్ 22కి ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. Question number 23. The RPWD Act 2016 stands for option number 3, Rights of Persons with Disabilities Act 2016. Option 3 is the correct answer. Question number 24. Project based learning encourages students to. ఇక్కడ మెమోరైజ్ ఇన్ఫర్మేషన్ కాదు, లిజన్ ప్యాసివ్లీ కాదు, ఎందుకంటే యాక్టివ్ ఉండేటట్టే చూసుకోవాలి పిల్లల్ని. వర్క్ ఇండిపెండెంట్లీ వితౌట్ కొలాబరేషన్ ఆర్ టీమ్ వర్క్ కాదు. సో ఇక్కడ అన్ని నెగిటివ్గానే వస్తున్నాయి కాబట్టి డెవలప్ అండ్ అప్లై నాలెడ్జ్ టు అథెంటిక్ రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్ ఇది కరెక్టే, ఎందుకంటే మనకి ఎన్సీఎఫ్ కూడా ఇదే చెప్తుంది కాబట్టి రియల్ వరల్డ్తోని పిల్లల్ని అంటే అప్లికేషన్లో చెప్పాలి, రియల్ వరల్డ్తోని కనెక్ట్ చేసి చెప్పాలని చెప్తుంది కాబట్టి 24th క్వశ్చన్కి ఆప్షన్ 1 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. Question number 25. From the following, identify the statement that promotes study habits of children. Inadequate access to learning resources and materials, inefficient time management and procrastination. తప్పు, ఎందుకంటే ఎప్పుడు ఏమంటారు పోస్ట్పోన్ చేయకుండా రావడం కాదు. ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ది సబ్జెక్ట్ మ్యాటర్ కాదు. ప్రిపరేషన్ ఆఫ్ ఎ స్టడీ స్కెడ్యూల్ అండ్ ఇంప్లిమెంటింగ్ వితౌట్ డీవియేషన్. సో ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అన్నిటినీ కంపేర్ చేసుకొని చూస్తే మనకు అప్రోప్రియేట్ ఉంది, కొంచెం దానికి సరిపోయేలాగా ఉంది అని చెప్తే 25కి ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఇన్ ఎ టీచర్ సెంట్రిక్ పారాడిగమ్ ఆఫ్ ఆర్గనైజింగ్ లెర్నింగ్ ద ప్రైమరీ ఫోకస్ ఈజ్ ఆన్. ఇక్కడ ఆప్షన్ 1, 2 అయితే మనము చూడొచ్చు కొంచెం దగ్గరగా. ఆప్షన్ 3, 4 అయితే మనం క్యాన్సిల్ అయ్యొచ్చు. కాకపోతే ఎక్కువ దేని మీద ఫోకస్ అయి ఉంటుందంటే క్రియేటింగ్ ఏ లెర్నర్ సెంటర్డ్ ఎన్విరాన్మెంట్. దీని మీద అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఐదర్ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, బట్ మోస్ట్లీ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 26. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై దట్ ఈస్ కరెక్ట్ అబౌట్ డెవలప్మెంట్. డైరెక్ట్ క్వశ్చన్ మనకి ఆప్షన్ 1, డెవలప్మెంట్ అక్కర్స్ త్రూ అవుట్ ది లైఫ్ స్పాన్. సో ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఇన్ పావ్లోవ్స్ క్లాసికల్ కండిషనింగ్ ఎక్స్పెరిమెంట్ ద అన్కండిషన్డ్ స్టిమ్యులస్ ఈజ్. ఇది యాక్చువల్గా ద ఫుడ్ ఏంటి, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద బెల్ కాదు, ద ఫుడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అన్కండిషనల్ స్టిమ్యులస్ అయితే ద ఫుడ్ 28 క్వశ్చన్కి. నెక్స్ట్ 29. ద పర్సన్ హూ కండక్టెడ్ ది రీసెర్చ్ ఆన్ ఫర్గెటింగ్. డైరెక్ట్ క్వశ్చన్ ఎబ్బింగస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, ఎబ్బింగస్. 38 క్వశ్చన్కి ద ప్రిన్సిపల్ ఆఫ్ రెడీనెస్ స్టేట్స్ దట్ ఇండివిజువల్ లర్న్ బెస్ట్ వెన్ దే ఆర్ డెవలప్మెంటల్లీ ప్రిపేర్డ్. డెవలప్మెంటల్ రెడీనెస్ ఈజ్ నాట్ ఏ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఇన్ లెర్నింగ్. ఇది సిగ్నిఫికెంట్ ఫ్యాక్టరే. ఇండివిజువల్స్ ఆర్ ఆల్వేస్ రెడీ టు లెర్న్ ఎనీ కాన్సెప్ట్ కాదు. లెర్నింగ్ షుడ్ అక్కర్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ అండ్ రిజిడ్ మేనర్ కాదు. సో అన్ని ఆప్షన్స్ మనం చూసుకుంటే ఆప్షన్ 1 మైట్ బీ ది అప్రోప్రియేట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో 38 క్వశ్చన్కి ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31. ఈ పారాగ్రాఫ్ మొత్తం చూస్తే 31కి చెవి కోసుకోవడం అంటే ఏంటి, జాతీయం. సో ఆప్షన్ 2. కథలు కాలానికి నిలబడడానికి కారణం ఏమిటి, పిల్లల నిర్ణయాలను సొంతంగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఆప్షన్ నెంబర్ 2. 32nd క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్. ఈ పేరాలో ఉత్సుకత అనే పదానికి సమానార్థక పదం ఏది, కుతూహలం. 33rd క్వశ్చన్కి ఫస్ట్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. కథల విషయంలో మనం చేయాల్సిన పని నేర్చుకోవడం, పిల్లలకు వదిలేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనం పారాగ్రాఫ్ మంచిగా అవుతే మనకు అర్థమవుతుంది ఈజీగానే. 34th క్వశ్చన్కి సెకండ్. పారాగ్రాఫ్ కూడా అంత హార్డ్ ఏం అడగలేదు, జనరల్ తెలుగులోనే అడిగారు కాబట్టి ఇట్ విల్ బి ఈజీ. నెక్స్ట్ మౌఖికం అంటే నోటితో చెప్పడం. ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మూవింగ్ ఆన్. రెబెక్కా శిల్పం ఉన్న చోటు మనకు టెక్స్ట్ బుక్లోనే ఉంది, సాలార్జంగ్ మ్యూజియం. ఆప్షన్ 1. చదువని వాడు అగ్నుండవు అన్న కవి పోతన. ఆప్షన్ 4. వెంకట నరసింహ కవి రచన. ఇక్కడ యాక్చువల్గా మనకి గాంధీతాత శతకం, భరత సింహ శతకం ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేసేయచ్చు ఈజీగా.
కుమార శతకం అనేవి జనరల్గా రెండు కూడా వెంకట నరసింహ గారు రచించినయే. బట్ చూడాలి ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుందా, ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుందా. సో రెండు పెట్టిన వాళ్ళు రెండు ఏవి పెట్టినా కరెక్ట్ అవ్వచ్చో చెప్పలేము. సో ఆప్షన్ 2 38 క్వశ్చన్లో ఎయిదర్ ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 2 మైట్ బీ ది కరెక్ట్ ఆన్సర్. 39 క్వశ్చన్, సమ్మక్క గాయపడ్డ చోటు తల్లి గద్దె. ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఆలి అంటే దీనికి కొంతమంది కరెక్ట్ ఆన్సర్ లేదంటున్నారు, నో ఆన్సర్ లేదంటున్నారు. బట్ వరుస అనేది కొంత అంటున్నారు. సో ఇక్కడ అన్నిట్లో చూస్తే ఆప్షన్ ఐదర్ వరుస కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, లేకపోతే నో ఆన్సర్ అని వస్తుంది, యాడ్ స్కోర్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ 48th క్వశ్చన్. పులి పర్యాయపదం కానిది ఏంటిదంటే ఇక్కడ కేసరి అన్నాడు. కేసరి అంటే సింహం. శార్దూలం, పుండరీకం, వ్యాఘ్రం అంటే కూడా పులి వస్తుంది. బట్ కేసరి అంటే సింహం వస్తుంది. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ నెంబర్ 4 కేసరి. పృథ్వీ వికృతి పదం పుడమి. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. గోవు నానార్థాన్ని గుర్తించండి. ఇది మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఇన్ ది టెక్స్ట్ బుక్లో. సరస్వతి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4. గోవు అంటే తల్లి కాదు, సంపద కాదు, మారేడు కాదు. నానార్థాలలో సరస్వతి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4. ఉదది అంటే సముద్రం. గీత సినిమా చూసింది భూతకాలం. అంతస్తాలేంటి, వా అనేది అంతస్తం అని అంటారు కాబట్టి ఆ అక్షరం కాబట్టి వంకర. సో దీనికైతే కరెక్ట్ ఆప్షన్ నెంబర్ 4 వంకర. గోదావరి నదిలో నీరు నిండుగా ఉన్నవి. కిన్ కున్ యొక్కలోన్ లోపనన్ షష్ఠి విభక్తి. ఆప్షన్ 4. ఆహా అనే పదం అవ్యయం. 49 ద్వంద్వ సమాసం ఏంటి, కష్టసుఖాలు. త్రికాలాలన్నా, దేశభక్తి అన్న, గురుదక్షిణ అంటే ఇవైతే ద్వంద్వ సమాసాలు కాదు. త్రికాలాలు అంటే ద్విగు, దేశభక్తి అంటే సప్తమి, గురుదక్షిణ అంటే గురువు కొరకు దక్షిణ, గురువుకు దక్షిణ, ఇది వేరే సమాసం. దేశభక్తి అంటే ద్వంద్వ సమాసం అయితే మనకి ఇక్కడ కష్టసుఖాలు. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ పద్యము, దీని యొక్క భావం ఒకసారి చెప్తే మనకి క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూద్దాం భావం ఏంటో. యాక్చువల్గా ఈ పోయంకి భావం ఏంటంటే, మంత్రి చెప్పే చాడి మాటలకు లోబడి మంచి చెడ్డలు తెలుసుకొనక రాజు ప్రజలను హింసించడం, పొగ్గుల కోసం కోరిన కోరికలిచ్చే కల్పవృక్షాన్ని నరికేసుకోవడం వంటిది. ఈ పద్యం యొక్క తాత్పర్యం అయితే ఇదన్నమాట. సో పద్యం తాత్పర్యం అర్థమైతే మనం క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటి, రాజు దేనికి ప్రియం కారాదు, మంత్రుల చాడీలకు ప్రియం కారాదు. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మంత్రుల చాడీలకు. కల్పతరువుని ఎవరితో పోల్చాడు, ప్రజలతో పోల్చాడు. ఆప్షన్ 1. నెక్స్ట్ 52 క్వశ్చన్, రాజు ఎవరికి కీడు చేయకూడదు, రాజు జనులకు కీడు చేయకూడదు. జనులకు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. కల్పవృక్షమును వేటి కొరకు నరకకూడదు అని కవి అన్నాడు, బొగ్గుల కొరకు నరకకూడదు అని కవి అన్నాడు. ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. 54th క్వశ్చన్, ఈ పద్యం యొక్క శతకకర్త. యాక్చువల్గా ఇక్కడ అందరు హైరాణ పడ్డది ఏంటంటే, బద్దెన కదా సుమతి శతకం రాసింది, బద్దెన రాలేదు, సో ఇక్కడ యాడ్కు స్కోర్ వస్తుంది కదా అంటే కాదు. ఎందుకంటే బద్దెననే భద్రభూపాల్లో అంటారు, వారి యాక్చువల్ నేమ్. భద్రభూపాల్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో ఆప్షన్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ పద్యం సుమతి శతకం యొక్క శతకకర్త ఎవరు, భద్రభూపాలుడు. ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. చూచు అనే ధాతువు నుండి చూచుట, చూడుము అనే పదాలు ఉత్పన్నమయ్యాయనే ధాతువాదాన్ని ప్రతిపాదించిన వారు యాస్కాచార్యుడు. ఆప్షన్ నెంబర్ 2. 56 ఊష్మాలు అంటే షే హా. ఆప్షన్ నెంబర్ 3. షే హాని మనం ఊష్మాలు అంటాము. భాషా సమస్యను పరిష్కరించేందుకు త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన సంవత్సరం. త్రిభాషా సూత్రాన్ని ఎప్పుడు ప్రతిపాదించారంటే 1968, 1968లో ప్రతిపాదించారు. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ 57th క్వశ్చన్కి. 50 అయితే ఏంటి, భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని అన్నవారు. యాక్చువల్గా నామ్ చామ్స్కీ అంటున్నారు. ఆప్షన్ 1 మైట్ బి ది కరెక్ట్ ఆన్సర్. చూడాలి క్వశ్చన్ ఫైనల్ కీలో ఏమొస్తుందో. సో ఆప్షన్ అన్నీ ఇప్పటివరకు వచ్చిన కీస్లో మాత్రం నామ్ చామ్స్కీ కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చారు, ఆప్షన్ 1. సో చూడాలి ఏమొస్తుందో. సో మూవింగ్ ఆన్, క్వశ్చన్ నెంబర్ 59. మనస్తత్వ శాస్త్రంలోని ప్రవృత్తివాదాన్ని ఏమంటారు, సంపాదనవాదం అంటారంట ఇక్కడ. ఆప్షన్ నెంబర్ 4 సంపాదనవాదం. క్వశ్చన్ నెంబర్ 60. ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు, నమ్మకాలు, ఆచార వ్యవహారాలు, గాథలు ఒక తరం నుండి మరొక తరానికి భాష ద్వారా అందించబడుతుందన్న భాషా లక్షణం ఇది. భాషా సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. ఆప్షన్ 4 ఇక్కడ 68th క్వశ్చన్కి అయితే మనకు భాషా సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. నెక్స్ట్ ఇంగ్లీష్ చూద్దాం.
వీఆర్ వెరీ అవైటెడ్ ఫర్ ఇంగ్లీష్కి, రైట్? సో ఇక్కడ 61 వీ డిడెంట్ మీట్ హిమ్ ఫర్ మెనీ ఇయర్స్ అయితే వీ హ్యావెంట్ మీట్ అని కూడా చూసుకోవచ్చు, రీప్లేస్ చేయొచ్చు. వీ హ్యావెంట్ మీట్ కాదు, వీ హ్యావెంట్ మెట్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దెర్ ఈజ్ నో నీడ్ టు రేకప్ అన్ ఓల్డ్ డిస్ప్యూట్, ద అండర్లైన్ ఎక్స్ప్రెషన్ మీన్స్. ఇక్కడైతే రివైవ్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 రిటర్న్ కాదు, రివైవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఆప్షన్ 1 హిస్ కరేజ్ వాన్ హిమ్ హానర్, ది అండర్లైన్ వర్డ్ ఈజ్ ఏ ఆర్ యాన్. నౌన్ అవుతుంది ఇక్కడ, ఎందుకంటే హానర్ అనేది మనకి ఏంటంటే సెంటెన్స్ ఫార్మేషన్ బట్టి దాని యొక్క సెన్స్ని బట్టి కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ హానర్ అయితే ఏంటి, నౌన్ని సూచిస్తుంది అన్నట్టు, నేమ్ని సూచిస్తుంది. కాబట్టి నౌన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. Calligraphy is a dash style of handwriting often used for formal greetings, announcements and invitations. సో ఇక్కడ డెకరేటివ్ అనేది కరెక్ట్ ఆన్సర్. 64th అయితే 4th one is the correct option. The house was dash when the owner was on holiday. Choose the correct option to complete the sentence. ఇక్కడనైతే యాక్చువల్గా నేను బ్రోకన్ డౌన్ అనుకున్నా కానీ కాదంట, బ్రోకెన్ ఇంటూ, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు మ్యాక్సిమం ఇక్కడ. సో ఇక్కడైతే ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. బ్రోకెన్ ఇంటూ అంటున్నారు. చూడాలి ఫైనల్కి ఏమొస్తుందో. సో ఇక్కడ ఇప్పుడు చూసిన కేస్ మాత్రం గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా గూగుల్లో కూడా బ్రోకెన్ ఇంటూ అనే వచ్చింది. సో చూద్దాం, ఎక్కువ ఛాన్సెస్ బ్రోకెన్ ఇంటూకే ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 4 మైట్ బి ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 66. వాట్ మేక్స్ దీస్ హోల్స్ ద సెంటెన్స్ కెన్ బి రిటర్న్ యాజ్. యాక్చువల్గా కొన్నిటిల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆన్సర్ చెప్తున్నారు, బట్ గూగుల్లో అయితే వాట్ ఆర్ దీస్ హోల్స్ మేడ్ బై అని వచ్చింది. ఆప్షన్ 1. సో చూడాలి, ఐదర్ ఆప్షన్ 1 ఆప్షన్ 2కి కూడా ఛాన్స్ ఉంది, ఆప్షన్ 2కి లేదు, సారీ. సో ఇక్కడ చూడాలి, బట్ గూగుల్లో సెర్చ్ చేస్తే మాత్రం అండ్ కీస్ చూస్తే కూడా కొంతమంది ఏమే ఆప్షన్ 1 అంటున్నారు, ఆప్షన్ 2 అంటున్నారు, ఆప్షన్ 3 అంటున్నారు, ఏమేమి అంటున్నారు. బట్ ఫైనల్ కీలో చూద్దాం. ఈ 66th క్వశ్చన్కి అయితే 67th. ద చిల్డ్రన్ హ్యాడ్ బెటర్ గో టు బెడ్ ఎర్లీ, మాయా సెడ్. ద సెంటెన్స్ కెన్ బి రిటర్న్ యాజ్. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4. మాయా సెడ్ దట్ ది చిల్డ్రన్ హ్యాడ్ బెటర్ గో టు బెడ్ ఎర్లీ. ఆప్షన్ 4 ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మనకి. 68th. వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాద్. ద సెంటెన్స్ కెన్ బి రిటర్న్ యాజ్. ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ ఈజ్ బిగ్గర్ దెన్ మోస్ట్ అదర్ సిటీస్ ఇన్ ఇండియా. 68th క్వశ్చన్కి 4th one ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. డోంట్ వరీ ఇఫ్ ఐ హ్యావ్ బీన్ లేట్ టు నైట్. ది అండర్లైన్ పార్ట్ హ్యాస్ టు బి రీప్లేస్డ్ బై. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3 ఇఫ్ ఐ యామ్. డోంట్ వరీ ఇఫ్ ఐ యామ్ లేట్ టు నైట్. సో ఇఫ్ ఐ యామ్ అనేది కరెక్ట్ ఆన్సర్. డోంట్ బీ లేట్, విల్ యూ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. డోంట్ బీ లేట్, విల్ యూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 71 క్వశ్చన్. నో వన్ బిలీవ్డ్ రాజ్ ఎట్ ఫస్ట్ బట్ హీ టర్న్డ్ అవుట్ టు బీ రైట్. కొంతమంది టర్న్ అప్ అంటున్నారు, కొంతమంది టర్న్ అవుట్ అంటున్నారు, బట్ మోస్ట్లీ అయితే టర్న్ అవుటే చూపిస్తుంది కీస్ కానీ గూగుల్లో కానీ కూడా. సో మ్యాక్సిమం 4th దానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 4 మైట్ బి ది కరెక్ట్ ఆన్సర్. 72. చూస్ ది కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్సెస్ టు మేక్ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్. యాక్చువల్గా ఇది టోఫెల్లో మనకు తెలుసు కదా, టోఫెల్ అని, ఇంకా యాక్చువల్గా ఫారిన్ లెవెల్కి ఇట్లాంటి ఎగ్జామ్స్ ఉంటాయి. సో అందులో నుండి అడిగారు ఈ క్వశ్చన్ అయితే, అందులో ఒక పారాగ్రాఫ్ ఉంది ఇది. సో దీన్ని బేస్గా చూసుకుంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అనేది QPSR. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, 72 క్వశ్చన్కి అయితే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఏంటి, ఆల్మోస్ట్ ఆల్ స్పోర్ట్స్ క్యారీ రియల్ రిస్క్. నెక్స్ట్, స్విమ్మర్స్ డ్రౌన్, మౌంటైనీర్స్ ఫాల్, స్కైయర్స్ ఆర్ స్వెప్ట్ అవే బై అవలాంచెస్ అండ్ బాక్సర్స్ ఆర్ కిల్డ్ బై blows to the head. Next, a person's skill or experience is no guarantee against disaster. Finally, danger which tests nerves, courage and skill is an essential element that adds thrill and enjoyment to a sport. So QPSR అనేది అయితే కరెక్ట్ సీక్వెన్స్ అనేది. సో 72కి ఆప్షన్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. 73rd ఏంటంటే కరెక్ట్ స్పెల్లింగ్ అనేది రికగ్నైజెన్స్ అయితే కరెక్ట్ స్పెల్లింగ్ ఉంది, మిగతా అన్ని తప్పు స్పెల్లింగ్. సో ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. 74 క్వశ్చన్కి అయితే అలివియేషన్కి అయితే ఐదర్ 1 or 2 అనేది అయితే మనకు కరెక్ట్ ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్స్లో ఉంటుంది. ఎక్కువ మ్యాగ్నిఫికేషన్ అగ్రివేషన్ అయితే కరెక్ట్ చూపించచ్చు. సో చూడాలి మన కీలో ఎంత వస్తుందో. నెక్స్ట్ 75th క్వశ్చన్కి అయితే ఆప్షన్ ఏంటి, 4th ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఆర్యూలో అక్కడ మనకైతే ఎర్రర్ అయితే కనబడుతుంది. సో 75th అయితే ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ 76th క్వశ్చన్, ద పోలీస్ లెఫ్ట్ నో స్టోన్స్ అన్టర్న్డ్ టు ట్రేస్ ది కల్ప్రిట్. ఇక్కడ సూటబుల్ ఆన్సర్ అయితే ఆప్షన్ 2 ఆర్ 3లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది మనకు. యూస్డ్ ఆల్ అవైలబుల్ మీన్స్ రావచ్చు, లేకపోతే డిడ్ ఎవ్రీథింగ్ కూడా కావచ్చు. సో చూడాలి ఏమొస్తుందో. ఆప్షన్ 2 ఆర్ ఆప్షన్ 3లో మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంటుంది. నెక్స్ట్, సురేష్ ఈజ్ యూజువలీ కామ్ బట్ టుడే హీ అపియర్స్ రాదర్ డిస్టర్బ్డ్. ఇక్కడ బట్ అనేది కరెక్ట్ ఆప్షన్ నెంబర్ 3. ఎడ్యుకేషన్ ఈజ్ అ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఇంపార్ట్స్ నాలెడ్జ్ అండ్ దెర్ఫోర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్స్ పవర్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది మనకి గూగుల్లో కూడా ఉంది. 78కి అయితే ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, విచ్ అండ్ దెర్ఫోర్. చూస్ ది సూటబుల్ సబ్స్క్రిప్షన్ ఫర్ అన్ ఇన్ఫార్మల్ లెటర్. ఇన్ఫార్మల్ లెటర్కి యువర్స్ అఫెక్షనేట్లీ యూజ్ చేస్తాము. ఫార్మల్ లెటర్స్లో సిన్సియర్లీ, ఫెయిత్ఫుల్లీ, ఒబీడియంట్లీ అనేది యూజ్ చేస్తాము. సో ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ హియర్. క్వశ్చన్ నెంబర్ 80, లూడిక్రస్ అంటే ఇక్కడ రెడిక్యులస్ అనేది మీనింగ్. సో అన్డౌటెడ్లీ ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ 88th క్వశ్చన్కి. నెక్స్ట్, డైరెక్ట్ అంటే ఇది పారాగ్రాఫ్ కూడా ఈజీగానే ఉంది, మోడరేట్గా ఉంది, చేయొచ్చు, మరీ అంత హార్డ్ లేదు, మోడరేట్గా ఉంది అని అయితే చెప్పొచ్చు మనం. ద టర్మ్ క్యారెట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ వెయిట్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ, వెయిట్. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, ద క్లారిటీ ఆఫ్ యర్ డైమండ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై. ఇక్కడ బ్లెమిషెస్ ఇచ్చారు, ఇన్నర్ ఫ్లాస్ ఇచ్చారు, కార్బన్ స్పాట్స్ ఇచ్చారు, బట్ కలర్లెస్నెస్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ 82 క్వశ్చన్కి. 83rd, ద వర్డ్ రిఫ్లెక్షన్ ఇన్ ద ప్యాసేజ్ రిఫర్స్ టు. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, ద ప్రాసెస్ ఇన్ విచ్ లైట్ ఈజ్ సపరేటెడ్ ఇంటూ డిఫరెంట్ కలర్స్. ఐదర్ ఇది కావచ్చు, కొన్ని కేసులో ది ప్రాసెస్ ఇన్ విచ్ లైట్ బెండ్స్ అని కూడా అంటున్నారు కాబట్టి ఏమో చెప్పలేం, బట్ మ్యాక్సిమం అయితే ఆప్షన్ 1 అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో 83rdకి అయితే ఫస్ట్ మైట్ బి ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, దీస్ ఆర్ ఇన్విజిబుల్ టు ది కామన్ హ్యూమన్ ఐ అండ్ వీ కెనాట్ అసెస్ ది బ్రిలియన్స్ ఆఫ్ ది డైమండ్ విత్ అన్ఐడెడ్ ఐ. ద అండర్లైన్ వర్డ్ రిఫర్స్ టు. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 2 ఇది, కార్బన్ స్పాట్స్, ఇన్నర్ ఫ్లాస్ అండ్ బ్లెమిషెస్. నెక్స్ట్, దిస్ లిజనింగ్ రిఫర్స్ టు ది ఎంజాయ్మెంట్ అండ్ ప్లెజర్. ఇది అప్రిషియేటివ్ లిజనింగ్. ఆప్షన్ నెంబర్ 2 అప్రిషియేటివ్ లిజనింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. అరేంజ్ ది స్టేజెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఏ సిలబస్. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ 4 మైట్ బి ది కరెక్ట్ ఆన్సర్. ఇంకా కొన్ని దగ్గరలో ఏమంటున్నారంటే వేరే ఆప్షన్ చూపిస్తున్నారు, బట్ ఎవాల్యుయేషన్ ఫైనల్గా వస్తుంది కాబట్టి మనకి ఆప్షన్ బి లాస్ట్ ఏది ఉందో దాన్ని బేస్ చేసుకొని నేను అయితే ఆప్షన్ పెట్టాను. సో 4th వన్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో చూడాలి ఫైనల్కి ఏమొస్తుందో. నెక్స్ట్ 87, నోట్ టేకింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్. యాక్చువల్గా రైటింగ్ అనుకున్నాను, బట్ రైటింగ్ కాదంట, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ లిజనింగ్. సో నోట్ టేకింగ్ అనేది లిజనింగ్కి అసోసియేట్ అయి ఉన్నది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ 88, దిస్ క్వశ్చన్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద ఇంటర్ప్రిటింగ్ ఐడియాస్, డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్. యాక్చువల్గా ఎస్సే టైప్ క్వశ్చన్, వెరీ షార్ట్లో కాదు, మల్టిపుల్లో కాదు, షార్ట్ ఆన్సర్లో కాదు, ఎందుకంటే వాళ్ళు రాసిన దాన్ని బట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ వల్ల వాళ్ళ యొక్క ఐడియాస్ని మనం ఇంటర్ప్రిట్ చేయొచ్చు, వాళ్ళ యొక్క అంటే ఎక్కువ వాళ్ళ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది ఎస్సే టైప్ క్వశ్చన్లో. సో ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్, కాంప్రిహెన్సిబుల్ ఇన్పుట్ ఈజ్ ది క్రూషియల్ అండ్ నెసెసరీ ఇంగ్రీడియంట్ ఫర్ ది అక్వజిషన్ ఆఫ్ లాంగ్వేజ్. దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ స్టీఫెన్ క్రాషన్. ఇక్కడ ఆప్షన్ 2 స్టీఫెన్ క్రాషన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 90th క్వశ్చన్, కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ సీసీ. మనకు తెలిసిందే ఎఫ్ఏ 4 times చేస్తారు, సమ్మేటివ్ 2 times చేస్తారు ఎస్ఏ. సో ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో మ్యాథ్స్ కూడా మనకు మ్యాక్సిమం చాలా ఈజీగానే వచ్చింది, అంత హార్డ్ ప్రీవియస్ టెట్తో పోలిస్తే చాలా ఈజీయే, మోడరేట్గా వచ్చిందని చెప్పచ్చు. ఇట్ డిఫర్స్ ఫర్ ఇండివిజువల్స్, రైట్. సో ఇక్కడ 91st క్వశ్చన్కి అయితే ఆల్ కైట్స్ ఆర్ రాంబసెస్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ 1 అనేది, ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్ హియర్. ఆల్ కైట్స్ ఆర్ రాంబసెస్ అనేది తప్పు, మిగతావన్నీ కూడా ట్రూ. సో 92nd క్వశ్చన్కి ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ 7. 93rd క్వశ్చన్కి అయితే యాక్చువల్గా నేను ఈ ప్రాబ్లం 3 times సాల్వ్ చేసినా కానీ నాకు ఆ ఆన్సర్ దీంట్లో కనబడతలేదు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆన్సర్ ఇవ్వలేదు, సో ఇక్కడ యాడెడ్ స్కోర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 40% ఆఫ్ ఈ నెంబర్ ఈజ్ 600. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 1500. సో ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 95th ఆప్షన్ 1, 9, 12, 15. 96th ఇక్కడ ఆప్షన్ 3. 96th క్వశ్చన్ అయితే డిసెండింగ్ ఆర్డర్లో మనకు తెలిసిందే. నెక్స్ట్ 97 ఇక్కడ యావరేజ్ అడిగారు కాబట్టి చేయొచ్చు. ఆప్షన్ 4, 28 degrees centigrade. 98th క్వశ్చన్ ఆప్షన్ నెంబర్ 4, 23 అనేది కరెక్ట్ ఆన్సర్. 99, 3^11 డైరెక్ట్ క్వశ్చన్, ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 0.56ని మనం 14/25 కూడా రాసుకోవచ్చు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్.
101లో ఆప్షన్ 4 24 అనేది కరెక్ట్ ఆన్సర్. కెలిడోస్కోప్లో ఎన్ని వర్టిసెస్ ఉంటాయంటే యాక్చువల్గా నేను బొమ్మరిల్లు సినిమాలో జెనీలియని ఏంటి షీ ప్లేస్ విత్ దట్ రైట్. సో ఐ హ్యావ్ రిమెంబర్డ్ ఇట్ అండ్ సో ఆప్షన్ 6 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. 103 క్వశ్చన్కి 65 degrees ఆప్షన్ 3. 104 క్వశ్చన్కి ఆప్షన్ నెంబర్ 4 16. 105కి ఆప్షన్ నెంబర్ 1 75. ఆప్షన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 106కి అయితే 106 క్వశ్చన్కి 16%, 10%, 20%. ఇక్కడ నా ఆప్షన్ ఆన్సర్ అయితే 10%. ఆప్షన్ నెంబర్ 2. 107 స్కేల్ ఇన్ ట్రయాంగిల్ ఆప్షన్ నెంబర్ 1. 108 అయితే ఇక్కడ మనకి 20 ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ 109 అయితే ఆప్షన్ నెంబర్ 3 39. 110 ఇక్కడ ఆప్షన్ నెంబర్ 4 243. 111 ఆప్షన్ నెంబర్ 2 5.3. 112 ఆప్షన్ నెంబర్ 1 400%. నెక్స్ట్ ఇక్కడ 113కి ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ 70 meters and 04 centimeters. క్వశ్చన్ నెంబర్ 114కి ఇక్కడ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ఈచ్ సెక్టర్ ఇన్ ఎ పై చార్ట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది క్వాంటిటీ దెన్ ఇట్స్ రిప్రజెంట్స్ అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ 115th క్వశ్చన్కి అయితే ఆప్షన్ నెంబర్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఎందుకంటే ఆప్షన్ నెంబర్ డీలో ఇక్కడ ఏంటంటే మనకు క్వశ్చన్ అడిగింది ఏంటి, అడ్వాంటేజెస్ ఆఫ్ ది యూనిట్ ప్లాన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. యూనిట్ ప్లాన్ గురించి మాత్రమే అడిగారు కాబట్టి యూనిట్ కెన్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ allotted time కరెక్టే. పాసిబుల్ టు ప్రొవైడ్ నెసెసరీ టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్స్ కరెక్టే. టీచర్స్ ప్రిపేర్ ఇన్ అడ్వాన్స్ టు క్రియేట్ వేరియస్ యాక్టివిటీస్ అకార్డింగ్ టు ది అకాడమిక్ స్టాండర్డ్స్ కరెక్టే. బట్ ఆప్షన్ డి ఏంటంటే కాంప్రిహెన్సివ్ విజన్ విల్ బి డెవలప్డ్ ఆన్ వాట్ కాన్సెప్ట్స్ అండ్ వాట్ స్కిల్స్ స్టూడెంట్స్ షుడ్ అక్వైర్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇన్ అన్ అకాడమిక్ ఇయర్. అకాడమిక్ ఇయర్ గురించి చెప్పారు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ది సూటబుల్ ఆన్సర్. సో ఓన్లీ ఏబీసీ అనేది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ హియర్. సో క్వశ్చన్ నెంబర్ 116కి వెళ్తే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ చెప్తున్నారు, జనరలైజేషన్ అండ్ మ్యాథమెటైజేషన్. చూడాలి ఏంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందో. సో క్వశ్చన్ నెంబర్ 117కి అయితే కమ్యూనికేషన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1. ఐఎమ్ టెల్లింగ్ వన్స్ అగైన్ దట్ దిస్ ఈజ్ నాట్ ది ఫైనల్ కీ. జస్ట్ మనకి అవేర్నెస్ కోసం మాత్రమే చెప్తున్నాను. వాట్ ఐమ్ సేయింగ్ దీస్ ఆర్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్స్. బట్ ఏవైతే ఫిక్స్డ్ ఉన్నాయో డైరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయో వాటికి మాత్రమే చెప్తున్నాను. ఏవైతే డౌట్ ఉన్నాయో కూడా చెప్తున్నాను. సో డు నాట్ ఫిక్స్ టు ఏ దాట్ ఫైనల్కి. అట్లాగో మనం చెప్పిన రావు, గవర్నమెంట్ ఏ కీ ఇస్తుందో అదే ఫైనలైజ్ అవుతుంది కాబట్టి సో జస్ట్ కాన్సన్ట్రేట్. సో 117కి అయితే కమ్యూనికేషన్ మైట్ బి ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 118కి అయితే ఇండక్టివ్ మెథడ్ యూజ్ చేస్తాం మనకి పిల్లలకి చెప్పేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ 119 ఏంటంటే ఇక్కడ కొంతమంది బోత్ ఆర్ ట్రూ అంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది థర్డ్ ఆప్షన్ కూడా అంటున్నారు. బట్ మ్యాక్సిమం అయితే బోత్ ఆర్ ట్రూకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది. సో చూడాలి ఐదర్ ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 3లో కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది మనకు. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 120లో మాత్రం ఒక్కొక్క కీలో ఒక్కొక్క ఆన్సర్ ఇస్తున్నారు. బట్ ఇక్కడ చూడాలి ఏ ఆప్షన్ ఉంటుందో, వీ డోంట్ నో. నెక్స్ట్ ఇక్కడ ఈవీఎస్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 121 ఏంటంటే రైట్ టు గెట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ హార్మ్ఫుల్ మెడిసిన్స్ అయితే పిల్లల యొక్క రైట్ అనేది కాదు ఇక్కడ. యాజ్ పర్ ది యూఎన్ కన్వెన్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అయితే. సో ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 122లో డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే దమ్మ మహామంత్రులు అయితే కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123 ఇక్కడైతే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ద నిజాం ఆఫ్ హైదరాబాద్ కంటిన్యూడ్ యాజ్ రాజ్ ప్రముఖ్ ఫర్ ది స్టేట్ ఆఫ్ హైదరాబాద్ అప్ టు 1956 అయితే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. 124 అయితే ఆప్షన్ 4 ఇక్కడ ఏంటి రౌలట్ యాక్ట్ ఎందుకు, టు అరెస్ట్ ఎనీవన్ వితౌట్ వారెంట్ అండ్ ఇంప్రిజన్ వితౌట్ ట్రయల్. ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ 125 ఏంటంటే ది కరెక్ట్ ఏంటంటే ఆప్షన్ సూటబుల్ ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 1 దేర్ ఆర్ 180 latitudes on either side of the equator. మిగతా అన్ని కరెక్టే. ఆప్షన్ 1 ఈజ్ ది ఇన్కరెక్ట్ హియర్. సో ఆప్షన్ 1 ఈజ్ ది సూటబుల్ ఆన్సర్. 120 అయితే ఇక్కడ సత్యశోధక్ సమాజ్ జ్యోతిబా ఫూలే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 127 ఇక్కడ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 3 మహాదేవ్ అండ్ ది కైమూర్ రేంజ్ అంటున్నారు. సో చూడాలి మనకు కీలో ఏమొస్తుందో. నెక్స్ట్ 128 ద అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ఈజ్ వెరీ హై along the west coast due to the presence of ikkadaithe the west ghats. option number 4 is the correct answer. next x traveled from Hyderabad to Goa అయితే ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి, వెస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి కాబట్టి ఆప్షన్ నెంబర్ 2
ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ మనకి. ద టోల్ ఫ్రీ నెంబర్ 1098 మనకి టెక్స్ట్ బుక్లో ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్లో ముందు ఉంటుంది, వెనుకుంటుంది. ఇది దేని గురించి అంటే చైల్డ్ లైన్ గురించి. ఎవరైనా పిల్లలు ఎవరైనా అబ్యూజింగ్ అయినా ఏంటి చైల్డ్ లేబర్ కింద అయినా చూస్తే వీ కెన్ కాల్ 1098 విచ్ ఈజ్ ది టోల్ ఫ్రీ నెంబర్ ఫర్ చైల్డ్ లైన్. ఓకే, నెక్స్ట్ 131 ఇదేంటి? ద పార్లమెంట్ అలోన్ మేక్స్ ది లాస్ ఆన్ దీస్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అంటున్నారు. ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలేటింగ్ టు ది టెలిఫోన్ అండ్ పోస్టల్ సిస్టమ్ అయితే కరెక్ట్ ఆప్షన్ 3 అంటున్నారు. బట్ చూడాలి కీలో ఏమొస్తుందో, ఎందుకంటే నేను కేంద్రీయ విద్యాలయాస్ పెట్టాను. ఇట్ మైట్ బి ది ఫాల్స్. సో చూద్దాం. నెక్స్ట్ 132 ఆఫ్టర్ డివిజనల్ లెవెల్ ఏ కోర్ట్ ఉంటుందంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటుంది. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చూపిస్తున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ది అయితే క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటున్నారు. ఆప్షన్ 1. సో చూడాలి ఏ ఆప్షన్ అవుతుందో. మీరే ఆప్షన్ పెట్టారో అయితే కామెంట్ చేయండి. లెట్ మీ నో. ఐడెంటిఫై ది నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఫాజిల్ ఫ్యూయల్స్ మనకి ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ ఇన్ హ్యూమన్స్ ఇట్ ఎక్స్క్రీట్స్ యూరిన్ ఫ్రమ్ యర్ యూరినరీ బ్లాడర్ టు అవుట్ సైడ్ ది బాడీ. ఏంటంటే యురేత్రా అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఆప్షన్ నెంబర్ 4 యురేత్రా. 136 క్వశ్చన్కి అయితే ఇన్ హ్యూమన్స్ ద ఇన్హేల్డ్ ఎయిర్ గోస్ ఫ్రమ్ ది నాజల్ క్యావిటీ ఇన్ టు దిస్ లారింగ్స్ అంటున్నారు, ఫారింగ్స్ అంటున్నారు. సో ఐదర్ ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 2 మైట్ బి ది కరెక్ట్ ఆన్సర్స్ హియర్. 138 పల్మోనరీ ఆర్టరీ అరైజెస్ ఫ్రమ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ది ఛాంబర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. ఇదైతే రైట్ వెంట్రికల్. ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, రైట్ వెంట్రికల్. నెక్స్ట్ ద ఎంజైమ్ ప్రజెంట్ ఇన్ సలైవా టయాలిన్ అయితే కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఆప్షన్ నెంబర్ 3. ది ఐడెంటిఫై ది మోడిఫైడ్ రూట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఐదర్ పొటాటో కావచ్చు, స్వీట్ పొటాటో కూడా కావచ్చు. సో ఐదర్ 3 ఆర్ 4 మైట్ బి ది కరెక్ట్ ఆన్సర్స్ ఇక్కడ. 139 అయితే. నెక్స్ట్ ద విటమిన్ డెఫిషియన్సీ కాజెస్ పెల్లాగ్రా. ఇక్కడైతే నియాసిన్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ నెంబర్ 2 నియాసిన్. క్వశ్చన్ నెంబర్ 141 ఇన్ యాంగియోస్పర్మ్స్ ఫ్రూట్స్ డెవలప్ ఫ్రమ్ ఓవరీ. ఆప్షన్ 1 ఓవరీ అనేది ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కెనైన్స్ ఇన్ అన్ అడల్ట్ హ్యావింగ్ హ్యూమన్ హ్యావింగ్ 32 టీత్. అయితే కెనైన్స్ అయితే తెలిసిందే మనకి టూత్ ఫామ్లో 2/2, 1/1, 2/2, 3/3. ఇన్సీసర్స్ కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. సో 1 కెనైన్ ఉంటుంది కాబట్టి ఒక 1 సైడ్ ఆఫ్ ది జా ఇంటూ 4 అయితే 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ద మోస్ట్ అబుండెంట్ గ్యాస్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఈజ్ నైట్రోజన్. ఆప్షన్ నెంబర్ 4. ద ఫాలోయింగ్ డిసీజ్ ఇస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఎయిర్ ట్యూబర్క్యులోసిస్. అంటే గాలి ద్వారా మనకు ట్యూబర్క్యులోసిస్ అయితే వ్యాపిస్తుంది. మలేరియా కాదు, డెంగ్యూ కాదు, కలరా కాదు. నెక్స్ట్ దిస్ ఈజ్ ఏ చైల్డ్ సెంటర్డ్ టీచింగ్ మెథడ్. హ్యూరిస్టిక్ మెథడ్ అనేది అప్రోప్రియేట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ కూడా హ్యూరిస్టిక్ మెథడ్. క్వశ్చన్ నెంబర్ 146 ఐడెంటిఫై ది విజువల్ టీచింగ్ ఎయిడ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఇక్కడ రేడియో, కంప్యూటర్, టెలివిజన్, ఫిల్మ్ స్ట్రిప్ ఇచ్చారు. సో ఫిల్మ్ స్ట్రిప్ అనేది కరెక్ట్ ఆన్సర్ అంటున్నారు. చూడాలి 146 ఫోర్త్ ఆప్షన్ అయితే అంటున్నారు. లెట్ సి. నెక్స్ట్ ఇక్కడ 147 అయితే ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ. ద కమిటీ commission recommended first time for introducing environmental studies as a core subject at primary level instead of teaching general science and social studies separately. So option number 1 Professor Yashpal committee అనేది correct answer. Option number 1. Next 148 this type of evaluation is conducted before the commencement of teaching learning process and is used to know the strengths and weakness of the students. ఇదైతే diagnostic evaluation. Option number 3 is the correct answer. Question number 149 telling reasons and classifying based on the criteria or the learning indicators of this academic standard. ఇది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటున్నారు, ఎందుకంటే టెల్లింగ్ రీజన్స్, క్లాసిఫైయింగ్, దీస్ ఆర్ ది లెర్నింగ్ ఇండికేటర్స్. సో ఆప్షన్ 3 మైట్ బి ది కరెక్ట్ ఆన్సర్ హియర్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150 ఎగ్జిక్యూటింగ్ అండ్ ఫైండింగ్ ఆర్ ది సబ్ కేటగిరీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాగ్నిటివ్ ప్రాసెస్ డైమెన్షన్ రెస్పెక్టివ్లీ. ఇదైతే దేని యొక్క అప్లయింగ్ రిమెంబరింగ్ అయితే అంటున్నారు కరెక్ట్ ఆప్షన్ అని, బట్ చూడాలి ఫైనల్కిలో ఏమొస్తుందో. సో గాయస్ దిస్ ఈజ్ అబౌట్ అవర్ టెట్ 2023 పేపర్. పర్లేదు, చేయొచ్చు, మోడరేట్ అని ఉంది, మరీ అంత హార్డ్ లేదు, మరీ అంత ఈజీగా లేదని కూడా చెప్పొచ్చు మనం, ఎందుకంటే కాన్సెప్చువల్గా ఎక్కువ అడిగారు కాబట్టి. సో దీన్ని బేస్ చేసుకొని మనం డిఎస్సి ప్రిపరేషన్ అనేది ఎట్లుండాలో కొంచెం అర్థం చేసుకోండి. సో జస్ట్ కొంచెం ఎక్కువ ఏంటి ఫోకస్ చేయండి, ఎఫర్ట్స్ పెట్టండి, సో దట్ డెఫినెట్లీ యూ విల్ గెట్ good marks and good merit in your DSC. So comment me how many marks you got based on this and based on other keys you've checked, so that I can be able to know. So this is about the whole thing. I hope you like it. If you like it, just like it, share it, comment it, and just do not forget to subscribe to Let's Edutain.